పుంకాలుగా వాళ్ళు వార్తలు రాశారు, విష ప్రచారం చేశారు. చేస్తే ఆ ప్రభుత్వంలో ఏ రోజు ఈనాడు ఆఫీసు పోయి దాడులు చేయలే, జ్యోతి ఆఫీసులే పోలీసులు ఎంటర్ కాలే. కానీ ఇవాళ పోలీసులు ఆఫీసుల్లోకి వస్తున్న పరిస్థితి, సాక్షి ఆఫీసుల్లోకి వచ్చారు. ఎడిటర్ ధనుంజయ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, సాక్షి ఆఫీస్కి వెళ్ళారు. తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి వచ్చి నోటీస్ ఇచ్చిన సందర్భం ఏంటి? ఏం జరుగుతుంది రాష్ట్రం? అసలు వీళ్ళు ఒకవేళ ఈ నోటీసులు ఇవన్నీ ఇంత ముందు లేని దుష్ట సాంప్రదాయాన్ని వీళ్ళు నెలకొల్పుతున్నారనుకుంటే ఇంకా దానికి మించి కూడా వీళ్ళు వేరే పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు రాష్ట్రంలో. ముఖ్యంగా తప్పుడు కేసులు పెట్టడం, తెలుగుదేశం వాళ్ళు చేసిన ఏవైనా నేరాలు ఉంటే ఆ నేరాల్లో తెలుగుదేశం వాళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇరికించడం. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్టు చేసినాక వెంటనే వీళ్ళు బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి గంజాయి కేసులు పెడతామని అంటే దానిపైన హైకోర్టు పోతే హైకోర్టు చీవాట్లు పెట్టి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిన సంఘటనలు, పదే హైకోర్టులో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని పైన ముట్టికాయలు వేస్తున్నా వీళ్ళు వినని పరిస్థితి. ప్రభుత్వానికి పొలిటీషియన్స్, పొలిటికల్ బాసులు ఏం చెప్తే అది ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు ఉంటున్నారు. తర్వాత ప్రజాస్వామ్యం కూనైతుంది. తర్వాత ఎక్కడ ప్రశ్నించే గొంతు ఉండకూడదని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. గతంలో కూడా నియంతలే పోయిన చరిత్ర ఈ దేశంలో ఉంది, ప్రపంచంలో ఉంది. అట్లాంటిది ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి నియంత పరిపాలన, నియంత చేష్టలు చేస్తే ఎల్లకాలం ఇవి కొనసాగవు. ప్రజల్లో తీవ్ర స్పందన వస్తుంది, అందరూ ఎడ్యుకేట్ కాబడతారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి ఆ వ్యతిరేకతల్లో మీరు మట్టికి కొట్టుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.